హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంట హస్బెండ్ 29 ఎపిసోడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే డాక్టర్ డిశ్చార్జ్ చేయడానంతంతో రవీంద్ర ఆ ప్రాసెస్ చూసి సిరిని తన ఇంటికి తీసుకెళ్తా హెల్త్ క్యూర్ అయ్యాక పంపిస్తామని ఆనంద్తో చెప్పాడు. అది విన్న అభి, వద్దు సార్, నేను చూసుకుంటా, ఇటు నుండి ఇటే తీసుకెళ్ళిపోతాను మా ఇంటికి, ఏదైనా ఇక నుండి తన బాధ్యత నాది అన్నాడు. ఇంకా ఆనంద్ ఏం మాట్లాడలేదు. అభి మాటలతో తోసివేయలేక మౌనంగా ఉండిపోయారు. అది కాదు అభి, ఈ పరిస్థితులు ఎలా పంపించగలను అన్నాడు రవీంద్ర. రవి, తీసుకెళ్ళని, ఇప్పుడు బంగారం వాళ్ళ ఇంటికి వాళ్ళు తన భార్య, మనం అడ్డం చెప్పకూడదండి తన మదర్ జానకమ్మ. ఇంకేం మాట్లాడలేక మౌనం వహించారు రవీంద్ర. కన్నీళ్లతో తన మామని హక్ చేసుకుని మిస్ యూ మాము అని వెక్కింది. వచ్చే దుఃఖాన్ని అదిమేసి మిస్ యూ టూరా తల్లి, జాగ్రత్తగా ఉండు అని నుదుట ముద్దు పెట్టారు రవీంద్ర. హేమకు, సన్నీకి, తన అమ్మమ్మకి చెప్పి బయలుదేరింది అత్తింటికి సిరివల్లి. ఆనంద్ వాళ్ళు సిరిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. వెనుక కారులో రవీంద్ర దంపతులు బయలుదేరారు. సిరిని నెమ్మదిగా దింపి అభి తీసుకొచ్చాడు. గుమ్మం దగ్గరే ఆగండి అంటూ అడ్డం పడింది సింధు. ఏంటి చిన్ని నీ అల్లరి అని విసుగు ప్రదర్శిస్తూ లోపలికి రాబోయాడు అభి. ఆ అన్నయ్య, ఆ మొహం ఎందుకు అంత ఆముదం తాగినట్లు పెట్టావు, కాస్త నవ్వొచ్చుగా అంది మూతి బిగించి సింధు. నవ్వు అనే పదార్థం ఉందని తెలియదులే ఈ మానవుడికి, గొణిగింది చిన్నగా సిరి. పట్టుకున్న చేతిని గట్టిగా ఫ్రెష్ చేశాడు. వినపడిందే గొణుక్కోన్ అన్నట్లు. హిహి అని నికిలించి నోరు సాగదీసి చాలా అన్నాడు గుర్రుగా చూస్తూ. అయ్యా, నీ నవ్వు ఎంత చండాలంగా ఉంటుందని ఈరోజే తెలిసింది నాయనా అంది మొహం వికారంగా పెట్టి సింధు. ఆపవే నీ అల్లరి అంటూ వచ్చి హారతి ఇవ్వు కదిమింది సురేఖ. హారతి ఇచ్చి పేర్లు చెప్పి ఆడపడుచు కట్నం దండిగా వేస్తే నన్ను ప్రసన్నం చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ అంది సింధు. పేర్లా, నేను చెప్పను అన్నాడు చిటపట్లాడు తబ్బి. ఏంటి నాన్న పేర్లా అంటూ సాగదీసి చెప్పానంత ఊరుకోరు. బంగారం చెప్పు చెప్పు త్వరగా అంది అల్లరి చేస్తూ సింధు. రాక్షసి అంటూ పళ్ళునూరాడు అభి. హహా, అది నా గుడ్ నేమ్ అని నాకు ఎప్పుడో తెలుసు. ముందు వదిన పేరు నాయన అంది సింధు పట్టు విడవకుండా. సురేఖ నవ్వుతూ, కన్నా చెప్పు, అది సాంప్రదాయం, చెప్పేదాకా అది వదలదు, అసలే సిరికి నీరసం కదా అంది. సిరి కోసం తగ్గి గుర్రిగా చూస్తూనే సిరివల్లి నేను వచ్చామన్నాడు. సిరివల్లి నీకేమవుతుంది అడిగింది కళ్ళెగరేస్తూ సింధు. రెండు చేతులు ఎదురుగా చాపి కంఠం పట్టుకోబోయి ఆగి, నీ పని తర్వాత చెప్తా, నేను నా భార్య సిరివల్లితో వచ్చా చాలా అన్నాడు కొరకొరా చూస్తూ. హా గుడ్ అని వదిన ఇప్పుడు నీ వంతు అంది నవ్వుతూ సింధు. అభి వైపు ప్రేమగా చూస్తూ, నేను నా భర్త అభిరామ్ వచ్చాం అంది స్వీట్గా సిరి. ఓ అంటూ అరిచి, ఎంత స్వీట్గా చెప్పావు వదిన, సూపర్ నువ్వు అని అన్నయ్య కట్నం అంది పళ్ళెం ముందు పెట్టి. వెనుకే ఉండి అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రవీంద్ర బ్యాగ్ నుండి మనీ తీసి 5 కట్టలు పెట్టాడు. ఆశ్చర్యంగా చూసి, అంకుల్ ఎంతెందుకు నాకు, జస్ట్ జోక్ చేసి అన్నయ్యతో అంది సింధు. తీసుకోరా, నా కూతురే కదా ఇచ్చింది అని పదండి లోపలికి అన్నాడు రవీంద్ర. లోపలికి వెళ్ళగానే సిరి, మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకోండి అంది హేమ. అభి, సిరి వాళ్ళ కాళ్ళకు నమస్కరించారు. వాళ్ళు చల్లగా ఉండండి అని దీవించి పైకి లేపి, ఇది నీ ఇల్లు, మీ ఇంట్లో ఎంత స్వతంత్రంగా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు అంటూ తలనిమిరారు ఆనంద్. సిరి చిన్నగా నవ్వి రవీంద్ర హేమ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. రవీంద్ర పైకి లేపి నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు. మాము అని హత్తుకుని ఎమోషనల్ అయ్యింది సిరి. భుజం తట్టి, ఊరుకో సిరి, కొత్త కోడలు కంట తడి పెట్టకూడదు అంది హేమ. సింధు, వదినకు రూమ్ చూపించు అని, వెళ్ళు ఫ్రెష్ అయ్యరా, దేవుడికి దగ్గర దీపం వెలిగించాలి అంది సురేఖ. అని తల ఊపి వెళ్ళింది సిరి. రవీంద్ర కాఫీ ఇచ్చి, మీ అక్క బావగారు రాలేదు అడిగింది సురేఖ. మా అక్క కోపంలో ఉందండి, కొన్ని రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది అన్నాడు రవీంద్ర. ఆనంద్ని అడిగాడు ప్రసాద్ గొడవ కోసం రవీంద్ర. అతనితో తలనొప్పే, నా పై ఆఫీసర్ కదా, ఈ కోపం చూపిస్తాడు అన్నాడు ఆనంద్. నేను మాట్లాడినా మీకు ప్రమోషన్ రావాలంట, పెండింగ్లో ఉందని గగన్ చెప్పాడు, దానికోసం నన్ను మాట్లాడమంటారా అన్నాడు రవీంద్ర. ఆనంద్ చిన్నగా నవ్వేసి, రికమెండేషన్ లంచంతో చేయించుకోవాలని అనుకుంటే ఈ పాటికి ఆ ప్రసాద్ కంటే పైనే ఉండేవాడిని, నాకు అలాంటివి ఇష్టం ఉండదు, నా సిన్సియారిటీ చూసి వచ్చిందే నాకు ఆనందం, తృప్తి అన్నాడు ఆనంద్. రవీంద్ర మౌనం వహించాడు. ఆనంద్ సెల్ఫ్ రెస్పెక్ట్ మనసులోనే మెచ్చుకుంటూ. సిరిని రెడీ చేసి తీసుకొచ్చింది హేమ. పుత్తడి బొమ్మలో ఉన్న కోడలను చూసుకుని సంతోషపడ్డారు ఆనంద్, రేఖ. రామ్మ అని దేవుడి రూమ్కి తీసుకెళ్లి దీపం వెలిగించి హారతిచ్చి గంట మోగించింది సిరి. హాల్లో ఆనంద్ ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ మీద షో చేస్తున్న నెంబర్ని చూసి నొసలు ముడిచి చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆనంద్. హలో ఆనంద్, కంగ్రాచులేషన్ అన్నాడు గట్టిగా అవతలి పర్సన్. ఆనంద్, ఎందుకు కంగ్రాట్స్ సతీష్ గారు, అభి మ్యారేజ్ కోసం చెప్తాడు అనుకుని. ఎందుకంటావేంటి, నీకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి, మన హెడ్ చెప్తాడు, నువ్వు లీవ్లో ఉన్నావుగా, అందుకే నేనే నీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలని చేశా అంటూ ఆత్రంగా చెప్పాడు సతీష్. ఇది నిజమా అన్నాడు ఆశ్చర్యపోతూ ఆనంద్.
నిజం నీకు హెడ్ చేస్తాడు చూడు అని మాకు పార్టీ ఇవ్వాలి గుర్తుపెట్టుకో ఉంటానికి కట్ చేశాడు సతీష్. రేఖ అభి ఇలాంటి పిలిచాడు ఆనంద్. వస్తున్నామని వచ్చారు. ఏంటండి అంది రేఖ వెలిగిపోతున్న భర్త మొహం చూసి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పారు. వావ్ నిజమా డాడీ అన్నాడు అభి. కంగ్రాట్స్ డాడ్ అంటూ ఎగురుతూ హత్తుకుంది సిరి. రవీంద్ర హేమ కూడా శుభాకాంక్షలు చెప్పారు. సిరి కంగ్రాట్స్ మామయ్య గారు అంది నవ్వుతూ ఆనంద్. ఆనంద్ సిరి దగ్గరికి వచ్చి ఇదంతా నువ్వు వచ్చిన వేళ విశేషం తల్లి, చల్లగా ఉండు అన్నాడు తల నిమిరి. హేమ నవ్వుతూ మా సిరి ఎక్కడ ఉంటే అక్కడ సిరి మహాలక్ష్మి తాండమాడుతుంది. ఇన్నాళ్ళు తన మామూలుకి అదృష్టలక్ష్మి ఈ రోజు నుండి మీ అదృష్టలక్ష్మిగా మారిందంది. అర్థం కానట్లు చూశారు ఆనంద్ వాళ్ళు. సిరిని సైడ్ హాక్ చేసుకుని మా బంగారం మేనమామ జాతకంలో పుట్టింది. మా బంగారం పుట్టాకే మాకు కలిసి వచ్చింది. పట్టిందల్లా బంగారం అయింది. అందుకే ప్రతి కంపెనీ పేరు తన మీదే ఉందని గర్వంగా చెప్పాడు రవీంద్ర. ఓ వదిన అయితే అన్నిట్లో సూపరే అంటూ సిరిని చుట్టేసి వదిన నువ్వు నేను ఒక పార్టీ ఎప్పటి నుండి వీడిని ఒక ఆట ఆడుకుందాం రేపటి నుండి అంటూ అభిని వెక్కిరించింది సింధు. సరిపోయింది ఆ కోతికి ఈ కోతికి జత అయింది ఇంకా మీ ఇల్లు కిసుకుందా కాండే అంది నవ్వుతూ హేమ. సిరి గుర్రుగా చూసి అత్తా అంటూ గారాలపోయింది. అని చెప్పనులే రేపటి నుండి వాళ్ళే చూస్తారు నీ అల్లరి అప్పుడు తెలుస్తుంది. చెప్పడం కంటే లైవ్లో చూస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది కదా ఏమంటావు అంటూ టీచ్ చేసింది హేమ. హేమ మాటలకు అందరూ పక్కన నవ్వేశారు. భోజనాలు చేశాక బయలుదేరుతున్న రవీంద్రను పట్టుకుని వెళ్ళొద్దంటూ చిన్నపిల్లల ఒకటే ఏడుపు సిరి. ఇక్కడే కదా బంగారం రోజు వస్తా నువ్విలా ఏడుస్తే నేను చూడలేను నా అమ్మవు కదా అంటూ బుజ్జగించి బ్రతిమలాడేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది రవీంద్రకు. వెక్కుతూనే 100 వాగ్దానాలు తీసుకుని వదిలింది సిరి మేనమామను. పంతులు గారిని పిలిచి వ్రతానికి గర్భాధానానికి ముహూర్తం పెట్టించి రిసెప్షన్ కూడా పెట్టాలనుకున్నారు. పెళ్ళి అయినట్లు బంధుమిత్రులకు ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని, తర్వాత నలుగురు నానా రకాలుగా మాట్లాడే అవకాశం ఉందని అన్నారు ఆనంద్. మీ ఆలోచన నిజమే అలాగే చేద్దామంది రేఖ. రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు ఆనంద్. రవీంద్ర ఆలోచన బాగుంది అనడంతో నెక్స్ట్ డే వ్రతం తర్వాత రోజు రిసెప్షన్ భారీగానే ఏర్పాటు చేశాడు ఆనంద్. రవీంద్ర సుహాన దగ్గరకు వచ్చాడు. తమ్ముడిని చూసి చూడనట్లే మొహం తిప్పుకుంది. అక్క ఏంటా కోపం అడిగాడు చేతులు పట్టుకుని. చేతులు విడిపించుకుని కోపం కాదు రవి బాధ, అది నీకు అర్థం కాదులే వదిలే అంది. ప్లీజ్ అక్క బంగారం ఏడుస్తుంది చిన్నపిల్లతో పంతమేంటి అంటూ విసుక్కున్నాడు రవీంద్ర. అది చిన్నపిల్ల ఏంటి దానంతటా అదే సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దదైతే దాన్ని టాపిక్ నా దగ్గర ఎత్తుకు రవి అని రూమ్కి వెళ్ళిపోయింది సుహాన. బావ నువ్వైనా చెప్పు అన్నాడు రిక్వెస్ట్గా. ఉదయ్ రవి తనకు తానే రియలైజ్ అయితేనే కానీ మనం ఎంత ముత్తుకున్నా తన చెవికి ఎక్కదు. ఎలా ఉంది నా బిడ్డ అని అడిగాడు బాధగా హరీష్. బాగుందని అక్కడ జరిగింది చెప్పి రిసెప్షన్ గురించి కూడా చెప్పి నువ్వు అక్క వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. సో డిసిషన్ యువర్స్ అని నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు రవీంద్ర. హరీష్ బ్రతిమలాడినా కరగలేదు. నేను రాను మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను ఆపను అంది మొండిగా సుహాన. నాలో సగం నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తా సుహా ఆలోచించు అని వెళ్ళిపోయారు. జానకమ్మ వాళ్ళ మాటలు విని బాధపడింది. దీని మొండితనంతో కూతురు అచ్చముచ్చ చూసుకోకుండా చేస్తుందని కోపంతో కేకలు వేసింది. ఆవిడ మాటలను కూడా లెక్క చేయకుండా మొండిగా ఉండిపోయింది సుహాన. రేపటి నుండి పిల్లి ఎలుక వారికి రెడీ అవ్వండి. అభిసిరులు ఏ రేంజ్లో కొట్టుకుంటారో చూద్దాం. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.